రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందితో యాచారం గ్రామం నందు కాటన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కాటన్ సెర్చ్ లో భాగంగా వివిధ షాపుల్లో చట్టవిరుద్ధంగా అమ్ముతున్న 1369 గుట్కా ప్యాకెట్లను, 60 మద్యం బాటిళ్లను, సరైన పత్రాలు లేని 26 బైకులను, 2 రౌడీ షీటర్లను, ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజల రక్షణ కొరకు సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని నియంత్రించడం కోసం నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు. సమాజంలో ఉన్నటువంటి ప్రమాద పరిస్థితులు రాకుండా ఈ యొక్క కాటన్ సర్చ్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా చాలా సమాజ మేలైన సమాజంగా మనం ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి కాటన్ ఉన్నది ఎవరి గురించి పోలీస్ అనేది పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్ పోలీస్ కాబట్టి మీ కొరకును మీకు ఏది అవసరం అనే ఉద్దేశంతో మా డీజీపీ గారు మా ఆఫీసర్లందరూ ఈ ప్రోగ్రామ్ని రోల్ చేసి ప్రజలకి చేస్తే వాళ్ళు ఒక ఐడియా వస్తుంది, ప్రజలతో కాంటాక్ట్ అవుతాము. వస్తే మీ దగ్గర ఆచారం పోలీసం 20 మంది ఉంటారు, ఏదైనా విలేజ్కి వస్తే 2-3 కానిస్టేబుల్ కలుస్తాయి. ఈరోజు 160 మందితో మీ ఊరికి వచ్చినామంటే సరే ఎంత రిజల్ట్ అయితే అది కాకుండా కూడా మీ కొరకు వచ్చిన మనకు పోలీసు ఉన్నదని ఒక ధైర్యం ఒకటి, ఒక ఫ్రెండ్లీగా అనేది ఉండడం ఒకటి, కమ్యూనిటీ కాంటాక్ట్ పెరుగుద్ది. కాబట్టి ఈ కాటన్ సెర్చ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఇందులో కాటన్ సెర్చ్ చేయడం వల్ల ప్రాపర్ ఆచారంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కాటన్ సెర్చ్ ఆచారం టౌన్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 160 మంది అధికారులు, పోలీస్ అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 8 సెర్చ్ పార్టీలు, ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, హోల్డింగ్ పాయింట్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలతోటి కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే వెహికల్స్ అందరికీ ఉన్నాయో ప్రజలకు అవన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో 24 వెహికల్స్కు కొన్ని నెంబర్ ప్లేట్ లేకపోవటము, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవటము వలన అవన్నీ తీసుకురావటం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులతోటి ఎంబీఆర్ చాలాలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించడం జరిగింది.